హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే సబ్స్క్రైబర్స్ సెండ్ చేసిన వీడియో అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో పంపించారనమాట, ఈ మ్యూజిక్ మీద వీడియో చేయమని. సో అందుకోసం అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియో అయితే చేస్తున్నాను. చాలా రోజులైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే చాలా అంటే చాలా సారీ అయితే చెప్పాలి, ఎందుకంటే చాలా రోజులైంది మనం వీడియోస్ పెట్టి. సో తప్పకుండా ఈ వీడియోకు లైక్ ఇవ్వండి, నేనైతే కంటిన్యూగా పెడతాను. ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఫంక్షన్స్ వల్ల నేనైతే అంటే ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ వల్ల నేనైతే కొంచెం వీడియో అయితే చేయలేదన్నమాట. అందరికీ సారీ. ఇక మీద నేనైతే కంటిన్యూ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూసిన వాళ్ళ ప్రతి ఒక్క ఎడిటర్ ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం అయితే డెమో అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను, లేదా మనకి టెలిగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేస్తాను. అక్కడి నుంచి అయితే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు అనమాట. ఈ వీడియో చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి నేనైతే చాలా ఈజీగా మీకు ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు భయ్య. సో మనకి కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెంగా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుద్ది, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఉపయోగపడుద్ది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుందన్నమాట. మనకైతే స్టార్టింగ్లో అయితే లిరిక్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకైతే ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే ఒక ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లిరిక్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇంకొక లిరిక్ మధ్యలో అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇచ్చాను కాబట్టి చాలా ఈజీగా మీరు మీ ఫొటోస్ని పెట్టుకొని, లేదా మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ అయితే పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మీరు చేయాల్సిన చిన్న ఒక్క పని అనమాట, ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది వీడియో ఎడిటింగ్ అనేది, మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. సో స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మనకి లిరిక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి, సో నేనైతే ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఏ ఇమేజ్ యాడ్ చేసినా కానీ మీరు 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకైతే నెక్స్ట్ బీట్ మార్క్ అనేది ఉంది కదా, ఆ బీట్ మార్క్ దగ్గరకు ఆ ఇమేజ్ అనేది ఎక్స్టెండ్ అనేది చేసుకోండి. సో అదే విధంగా ఆ ఇమేజ్ అనేది మనకైతే లిరికల్ పైకి అయితే పెట్టుకోండి. లైన్గా ఉంటే మనకి ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక లిరిక్ అయితే ఉంటుంది, దాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ఇక్కడ ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి, సో మనం ఇంకా ఏ ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో మనం అయితే యాడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఫుల్గా నేను 4 ఇమేజెస్ అయితే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ అనేది. సో ఇది కూడా నేనైతే దగ్గరికి అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా. సో ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇదే ఇమేజ్ని నేనైతే ఇక్కడ అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ని అనేది క్రిందికి తీసుకొచ్చేయండి. లైన్కి పెట్టుకుంటే మనకి ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. చాలా ఈజీ అనమాట. మీ ఫొటోస్ని ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి ఎంత ఈజీగా నేనైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మనం ఎడిట్ చేసే ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్కి అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, ఆ టెక్స్ట్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకైతే ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ లిరిక్ అనేది క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. మనకైతే ఎఫెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా రావడం జరుగుతుంది. సో మనకి ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో అన్నిటికీ యాడ్ అయితే చేయండి. ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా మీకు ఎడిటింగ్ అనేది అయిపోతుంది అన్నమాట. సో యాడ్ చేశారు కదా, అదేవిధంగా మధ్యలో ఒక లిరిక్ అయితే ఉంటుంది, దాన్ని కూడా యాడ్ అయితే చేయండి. అదేవిధంగా ఇంకొంత దూరంలో ఇంకొక లిరిక్ అయితే ఉంటుంది, దానికి కూడా యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా, కాపీ చేసుకోండి 3 డాట్స్ క్లిక్ చేసుకొని. సో బ్యాక్ అయితే వచ్చేసి మనం ఇక్కడ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, ఇమేజెస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే
చాలా బాగా బ్యూటిఫుల్గా మనకైతే బాగా ఉంటుందన్నమాట. ఎఫెక్ట్ అనేది చాలా ఈజీగా చాలా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. సో తక్కువ ఇమేజెస్ తక్కువ ఎడిటింగ్ అనమాట, ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి వీడియో చేయక. సో అందుకోసమే సింపుల్గా ఉండేటట్టు మీకైతే ఒక వీడియో పెట్టాలని నేనైతే చేశాను. సో నెక్స్ట్ టైం నుంచి మనకైతే చాలా మంచి వీడియో అయితే వస్తాయి. సో స్కిప్ చేయొద్దు, ఓకేనా. ఇక్కడ నుంచి ఈ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం ఇంకా రాబోతున్నాయి. సో తప్పకుండా మీరు ఈ వీడియో చూసినందుకు ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.